బాబోయ్ చలి 4-5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. చలి భయంతో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. అదే సమయంలో ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే అంటున్నారు వైద్యులు. దేశవ్యాప్తంగా శీతల గాలులకు గల 10 ఏళ్లలో 800 మందికి పైగా మృతి చెందారని నివేదికలు చెబుతున్నాయి. మరి చలిపులి పంజా నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వైద్యులు ఏమంటున్నారు? తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్ లోని కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్లూరు జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. నిర్మల్లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాధారణంగా కన్నా 5.5 ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కొమ్రంభీం జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు మెదక్ జిల్లాలో గతంతో పోలిస్తే చలి తీవ్రత పెరిగిందని చెబుతున్నారు స్థానికులు. ఇక హైదరాబాద్ నగరంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్ కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలిపులి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. దీంతో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రతతో ఇంట్లో కర్రలు, బొగ్గుల కుంపటి వెలిగించడం వంటివి చేయవద్దని, దీనివల్ల కార్బన్ మొనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా పెరిగింది చలి తీవ్రత. ఓవైపు దట్టంగా కురుస్తున్న పొగమంచు, మరోవైపు ఎముకలు కొరికే చలితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ పొగమంచులో ఏజెన్సీ అందాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు పర్యాటకులు. స్థానికంగా టెంట్లు వేసుకుని చలిమంటలతో సేద తీరుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. సో బీ అలర్ట్.